విద్యార్థుల స్థానికతకు అడ్డుగా ఉన్న జీవో నెంబర్ 33ను తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ డిమాండ్ చేశారు. గతంలో ఉన్న జీవో 144ను అమలు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజు మాట్లాడుతూ 2017 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం 144వ జీవోను అమలు చేసి విద్యార్థుల స్థానికతకు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా చదివుంటే స్థానికులుగా గుర్తించి ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ వంటి కౌన్సిలింగ్లలో సీట్లు పొందేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు ప్రతి విషయంలో అన్యాయం చేస్తూ ముఖ్యంగా 33 జీవోను తీసుకువచ్చి 10, 11, 12 తరగతులు చదువుకున్న వారు మాత్రమే స్థానికులుగా పరిగణించబడతారని అనడం విద్యార్థులకు గుదిబండ లాంటిదని, ఎంబీబీఎస్, నీట్ కౌన్సిలింగ్లో విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. తక్షణమే జీవో 33ను రద్దు చేసి గతంలో మాదిరిగానే విద్యార్థుల స్థానికతను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి చెల్లా కోటేష్, జిల్లా నాయకులు నోముల శంకర్ యాదవ్, బొడ్డుపల్లి లింగయ్య, పరమేష్, మహేష్ రెడ్డి, శివకుమార్, ఆంజనేయులు, మధు, వెంకన్న, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణకు అనర్హులు అయితే అని చెప్పేసి కట్టించాలని తీవ్రంగా ఖండిస్తాం. ఎందుకంటే గతంలో జీవో మరి 8th క్లాస్ కానీ 9th క్లాస్ కానీ 10th క్లాస్ చదువుకున్నా ఎక్కడ చదువుకున్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలో ఎక్కడ చదువుకున్నా వాళ్ళ స్థానిక ఉండేది. కానీ ఈ జీవో తీసుకురావడం వల్ల మరి ముఖ్యంగా పేద విద్యార్థులకు, బడుగు బలహీన విద్యార్థులు ఎవరు వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే 33 జీవోను రద్దు చేసి 144 జీవోను కొనసాగించని డిమాండ్ చేస్తూ ఏదైతే రేపు జరగబోయేటువంటి ఎంబీబీఎస్ కౌన్సిలింగే కానీ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ 2వ విడత ఉన్నది, వాటన్నింటిలో కూడా మరి ఏదైతే జీవో నెంబర్ 33 రద్దు చేసి గతం మాదిరిగానే 144 జీవోలు ఉన్నటువంటి మాదిరిగానే విద్యార్థులకు న్యాయం చేయించి ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.